ఐబొమ్మ నిర్వాహకుడు రవి. ఐబొమ్మ అనేది దాదాపుగా మీ అందరికి తెలిసిందే. అయితే నిజంగానే రవి చరిత్ర తీస్తే ఒక సినిమా అవుతుంది, అద్భుతంగా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. ఎందుకంటున్నానంటే పోలీసులు చెప్తున్న ప్రకారంగా గతంలోనే సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, ఆయన హైదరాబాద్ సిపిగా ఉన్న సమయంలో కిక్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇవన్నీ చేశాడట, కిక్ కోసం మాత్రమే. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆయనకు వచ్చిన డబ్బుల్ని ఏ ఒక్క రూపాయి వాడుకోలేదట, కేవలం అదొక బ్రాండ్గా ఉంచుకోవాలనుకున్నాడు అంతే. రవికి ఎన్ని కోట్ల ఆస్తున్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి? 300 కోట్ల రూపాయల ఆస్తున్నాయట రవికి. ఈ డబ్బులన్నింటినీ డిఫరెంట్ వ్యాలెట్స్లో దాచుకున్నాడే కానీ ఆ కోట్ల రూపాయల ఆస్తులో ఒక్క రూపాయిని కూడా బయటకు తీయలేదంట. పోలీసుల విచారణలో ఇప్పుడు వెస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కేవలం కిక్కు కోసమే హ్యాకింగ్ మొదలు పెట్టాడట. ఇప్పటి వరకు మీ అందరికి తెలిసింది కేవలం ఆయన సినిమాలని పైరసీ చేసి మాత్రమే ఈ సినిమాలన్నింటినీ ఐబొమ్మ ద్వారా అందిస్తూ ఉంటాడని మాత్రమే తెలుసు. కానీ ఆయనకున్న కిక్ ఏంటో తెలుసా? గతంలోనే పోలీసులు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన విచారించిన కొద్ది అదే విషయాలు బయటపడుతున్నాయట. ఈ రవికి, ఇమ్మడి రవికి మొదటి నుంచి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమట. కానీ ఎవ్వరూ చూడకముందే ఆయన సినిమా చూడాలని ఒక కోరిక పుట్టిందట. అందుకే సినిమాలకు సంబంధించి థియేటర్ వరకు వస్తుంటుంది చూసారా, ఆయన ఇచ్చే ఆ సినిమాల్లో కూడా చాలా ఒరిజినల్ పక్కా క్వాలిటీ సినిమాలు ఐబొమ్మలో ఉంటూ ఉంటాయి. సో ఎలా వస్తుంది మరి ఈ రవికి అంటే, ఆయన థియేటర్కి వెళ్ళేటువంటి ప్రతి థియేటర్కి కూడా ఒక ఇండివిజువల్ కీ ఉంటుంది. సినిమా అక్కడికి వెళ్ళి సినిమా అక్కడ డిస్ప్లే చేయాలంటే ఒక కీ ఉంటుంది, ప్రతి దానికి ఒక ఇండివిజువల్ కీ ఉంటుంది, యూనిక్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని ముందుగానే హ్యాక్ చేసి ఆ కోడ్ ద్వారా ముందుగా సినిమాని చూసేసి ఆయన తెప్పించుకునే సినిమాని బయట పెట్టేవాడంట. అందుకే అందరూ ఏమనుకునేవారంటే సినిమా థియేటర్లు రాకముందే అసలు ఐబొమ్మలో ఎట్లా వస్తుంది, లేకపోతే మొదటి షో అయిపోగానే వెంటనే ఎలా వస్తుంది అని అంటే ఇది ట్రిక్. అక్కడ ఆయన ఏం చేసేవాడు, డైరెక్ట్గా సినిమా థియేటర్కి సంబంధించి ఆ కీని ముందుగానే ఆ సినిమా థియేటర్ సర్వర్ని కూడా హ్యాక్ చేసేవాడట. సినిమా థియేటర్ సర్వరే కాదు, ఆయన అటు ప్రభుత్వ రంగ వెబ్సైట్లని కూడా, లెజిస్లేటివ్ వెబ్సైట్ని, సెక్రటరియట్ వెబ్సైట్ని అన్నింటినీ హ్యాక్ చేశాడు. ఎందుకు అని అడిగినప్పుడు, లేకపోతే ఎందుకు అని తెలుసుకున్నప్పుడు పోలీసులకు ఏం విషయాలు బయటపడ్డాయట అంటే, నేను చేయగలనే రకంగా ఆయన చెప్తూ ఉన్నాడట. ఇంట్రెస్టింగ్గా ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి తెలియదు, కానీ పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఇంటర్మీడియటే చదువుకున్నాడంట, ఎక్కువ చదువుకోలేదు. ఇంటర్మీడియట్ వరకే చదువుకొని ఆ తర్వాత యూట్యూబ్లో చూసి ఎలా హ్యాకింగ్ చేయాలని నేర్చుకున్నాడంట. డీబగ్గింగ్ చేయాలి, ఎలా హ్యాక్ చేయాలి, ఎలా అనేది మొత్తం సోషల్ మీడియా చూస్తూ, లేకుంటే గూగుల్, యూట్యూబ్ ద్వారానే మొత్తం ఈ హ్యాకింగ్ అంతా నేర్చేసుకున్నాడంట. తర్వాత నాకు వచ్చు, నేను చేయగలుగుతానని చెప్పే ఇవన్నీ హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇంట్రెస్టింగ్గా ఆయన వ్యాలెట్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. 300 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఆయన ఏ ఒక్క రూపాయిని ఉపయోగించకుండా వివిధ వ్యాలెట్స్లో వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన గతంలోనే ఒక స్టేట్మెంట్ రాసుకొచ్చిన మాట ఏంటంటే, నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనే మాట చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరైనా తనని కాంటాక్ట్ అయిపోయి తనని కాంపిటీటర్స్, అంటే ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అవుతోంది, ఇంకో సినిమా రిలీజ్ అవుతోంది, ఈ సినిమాల మధ్య కాంపిటీషన్ మధ్యలో ఈ సినిమాని తొందరగా లీక్ చేయి, కొంత వాళ్ళకు లాస్ వస్తుంది, ఇటువంటి వాళ్ళ జిమ్మిక్లో భాగంగా ఈ రవిని కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాడుకున్నారా? సో సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉండేది, నాకు అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఉండేది అన్నటువంటి మాటని గతంలో ఇమ్మడి రవి ఒక స్టేట్మెంట్లో పోలీసులని హెచ్చరించే విధంగా తన ఐబొమ్మ వెబ్సైట్లో రాసుకొచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారటువంటి దాంట్లో మనం చూస్తే ఎవరైనా సపోర్ట్ అడిగి, లేకుంటే ఇమ్మడి రవిని ఎంకరేజ్ చేసి ఆ సినిమాని లీక్ చేయి, తొందరగా వాళ్ళకి లాస్ వస్తుంది, ఈ సినిమాని లీక్ చేయమని చెప్పి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? 300 కోట్ల రూపాయలు ఎలా జమ చేయగలిగాడు? సో హ్యాకింగ్ మొదలుపెట్టి కోట్లలో సంపాదించాడట రవి. గవర్నమెంట్ వెబ్సైట్లని ఇవన్నిటిని కూడా హ్యాక్ చేయడంలో తన ముఖ్య ఉద్దేశం కిక్, నేను చేయగలుగుతాను నిరూపించడం కోసమే హ్యాక్ చేశాడట. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్గా కూడా ఆయనకి ఫుల్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది. అదంతా నేర్చుకుంది కేవలం గూగుల్ అండ్ యూట్యూబ్ని చూసి మాత్రమే ఇంత నేర్చుకున్నాడంట. సో అద్భుతాలు చేయగలుగుతారంటే ఆయన అద్భుతమే చేయగలిగాడు, కానీ దాంట్లో తప్పుదారి పట్టించే విధంగా, అంటే అది ఈ అద్భుతం అనేది ఎలా ఉండేదంటే ఇంకెవరికన్నా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుండేది. సో చాలామంది ఇమ్మడి రవిని సమాజానికి ఉపయోగపడ్డాడు, చాలామంది సినిమాలకు వెళ్ళిపోయి అంతంత టికెట్లు ధరలు పెట్టి కొనుక్కొని సినిమా చూడలేని వాళ్ళంతా కూడా ఈ వెబ్సైట్ ద్వారా చూసేవాళ్ళు అనే రకం కూడా కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అఫ్కోర్స్. బట్ ఇది అటు సినిమా రంగానికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా చేశాడు ఆయన. సో ఇక్కడ ఎలా అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా చూడాల్సి ఉంది. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఆయన తన భార్య మూలంగా అరెస్ట్ అయ్యాడనేది మాత్రం పక్కా ఫేక్. తన భార్య మూలంగా అరెస్ట్ అవ్వలేదు. ఆయన
పక్కాగా పోలీసులే స్కెచ్ గీసి ఆయన అకౌంట్లోకి ఎప్పుడు డబ్బులు వెళ్ళా, ఎలా డబ్బులు వెళ్ళా, ఎవరు వేశారు, ఇవన్నీ కూడా పరిశీలించి ఆయన్ని పక్కాగా స్కెచ్ వేసి నిఘా వేసి అరెస్ట్ చేశారు. కానీ తన భార్యకి అండ్ ఆయనకి 5 ఏళ్ల క్రితమే విడాకులైపోయి డైవోర్స్ అయిపోయింది. 5 years అయిపోతుంది. తను ఫ్రాన్స్లో, యూకేలో, కెరీబియన్లో ఇంకా చాలా దేశాల్లో తన నెట్వర్క్ ఉంది. గ్లోబల్ లెవెల్ నెట్వర్క్ని ఆయన రన్ చేస్తూ ఉన్నారు. తెలుగు సినిమాలే కాదు, అక్కడి దేశాలకు సంబంధించిన సినిమాలను కూడా ఆయన హ్యాక్ చేసేవాడట. సో మనకు ఎక్కువ కనిపించేది తెలుగు, తమిళ్, కన్నడ ఈ సినిమాలే కనిపిస్తూ ఉండేది. సో ఐబొమ్మ అనేది నిజంగా ఎంతటి పెద్ద హ్యాకింగ్ సైట్ అనేది ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. రవి డీటెయిల్స్ మనం చూస్తూ ఉంటే నిజంగా కిక్కు కోసం ఇదంతా చేశాడు అనేటువంటి మాటను మనం వింటూ ఉంటే, పోలీసులు ఈ విషయాన్ని చెప్తూ ఉంటే చూడండి ఎంతటి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అనేది అర్థమవుతోంది. సో నిజంగా ఇటువంటి కథలతో హ్యాకర్స్ అనేది మనం సినిమాలో చూసాం, ఎటువంటి విధంగా హ్యాక్ చేస్తారు, ఎటువంటి విధంగా ఉండబోతోంది, హ్యాకింగ్ తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది. కానీ రియల్ లైఫ్ హ్యాకర్గా అద్భుతాలు క్రియేట్ చేయగలరు. కానీ అద్భుతాలు సమాజానికి లేకపోతే ఇంకెవరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండేది. సో ఐబొమ్మ అని ప్రస్తుతానికి కంప్లీట్గా పోలీసులు బ్యాన్ చేయడం జరిగింది. సో ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఒక్కసారి తన ఫాదర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, ఇమ్మడి రవి తండ్రి మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. తెల్లవారు తెలిసిందండి. మా ఊళ్ళో కొంతమంది ఫోన్లు చేశారు. ఫోన్ చేస్తే అంతవరకు నేను చూడలేదు. నాకు ఒంట్లో బాగోలేదు. నాకు 5 రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, తర్వాత కొత్తగా షుగర్ ఒకటి వచ్చింది, గ్యాస్ట్రిక్, తర్వాత బీపీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 4 రకాలు ఉన్నాయి. కళ్ళు గ్లకోమా మందులు కొడుతున్నాయి. అన్నీ ఉన్నాయి, ఉండవలసిన అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తా, ఆ మందులో వాడాలా? తిన్నంత తిండే లేదు. భగవంతుడు చిన్నప్పుడు లేక బాధపడ్డాను. ఈ గంటను చూడమ్మలు కలుపుకొని భూములు ఉండేవాళ్ళు లేక బాధపడ్డాను. ఇప్పుడు 10 రూపాయలు భగవంతుడు పెట్టినా సరే తినలేకపోతాను. ఏం చేస్తాను? రవి దూరం ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు? ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు ఏ చిన్న ఇంట్లో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఊరమట్టి వాడి పక్షుల్లో ఇడిపోయాం. పిల్ల ఎంతమంది అండి? బాబు, పాప, బాబు, 2 పిల్లలు. సార్ మీకు ప్రజలకు ఏం చెప్తారు సార్ విషయం? ఇలా ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా చెప్పినా మనకు తెలదు. ఆ ఏడ్ చేస్తుంటే మనకు తెలదు. వారు తెలిసినా చెప్పినా వినవు. మీతో ఎలాగొంటాడండి రవి? మామూలుగా ఏదో పెద్ద సీరియస్గా ఏదో ఆడొస్తాడు, పని కాసేపు ఉంటాడు, ఏదో చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని మనతో చెడ్డగా ఉండడు, మంచిగా ఉండడు. ఆడేదో ఏదో రోబోలాగా ఏదో పని చేసుకుని. మీరు ఇక్కడ సింగిల్గా ఉంటున్నారండి? మిమ్మల్ని లాలనా పాలన మీకు ఎవరు చూస్తున్నారు? ఎవరో లేదు. చచ్చిపోతే చూసినా లేదు. కుటుంబం మాత్రం 100-200 కుటుంబాలు ఉన్నాయండి. అందరూ మా వాళ్ళే. ఇలా శివాలయం కింద జంక్షన్ వరకు మా వాళ్ళే. అందరూ దేశంలో రక్త సంబంధాలు. కానీ మనకు చచ్చిపోతే చూసినట్టు లేదు. సో ఫైనల్లీ ప్రజలకి ఈ తరహా ఏంటి హ్యాకింగ్లు ఇలాంటి హ్యాకింగ్ చేయకుండా ఉండేందుకు ఒకటికి జరిగిన తర్వాత 100 మంది బాగుపడాలి వాళ్ళు చేసినాడు ఎవడైనా. ఎందుకంటే ఆడికి అలా ఏంటి కదా, మనకి ఇలా అవుతుంది కదా తెలియదు. ఇప్పుడు ఇలా ఏరియా అలా దారెంట్లో కొట్టిరా ఎంత కొట్టేస్తారంటే కొట్టరు కదా. మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి ఉందా కదా, అది తెలుసుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.